నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ. మనమైతే ఇప్పుడు అనంతపురం జిల్లాలో అయితే ఉన్నాం. ఇక్కడ నేరేడు సాగు చేస్తున్నటువంటి రైతు నారాయణ స్వామి గారు అయితే ఉన్నారు. ఈయన ఒక 5 సంవత్సరాల క్రితం అయితే కనుక దాదాపుగా 13 ఎకరాల్లో అయితే కనుక 1000 మొక్కలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. 1000లో కూడా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. మొత్తం 4 రకాల వరకు అయితే ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇందులో అయితే కనుక దూబ్దల్ అనేటువంటి వెరైటీ అయితే కనుక చాలా బాగుందని చెప్తున్నారు. అయితే నారాయణ స్వామి గారిని అడిగి అసలు మిగతా వెరైటీలు ఎలా ఉన్నాయి, ఈ దూబ్దల్ అనేటువంటి వెరైటీ యొక్క లక్షణాలు ఏంటి, అసలు మొక్క నాటిన దగ్గర నుంచి దిగుబడి వచ్చేంత వరకు అసలు ఎలాంటి సస్యరక్షణ పాటించారు, అలాగే దిగుబడి ఎట్లా ఉన్నాయి, కాయ టేస్ట్ కానీ మేనేజ్మెంట్ కానీ అసలు ఎలా ఉన్నాయి, అన్ని విషయాలు కూడా నారాయణ స్వామి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేరేడు సాగు చేస్తున్నటువంటి రైతు నారాయణ స్వామి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మొత్తం అసలు ఈ 4 రకాల్లో అసలు ఏ వెరైటీ బాగుంది, అసలు మేనేజ్మెంట్ ఏంటి అని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నారాయణ స్వామి గారు, ఇప్పుడు మొత్తం మీరు 13 ఎకరాల్లో సాగు చేస్తున్నారు కదా, అసలు ఎన్ని మొక్కలు తీసుకున్నారు, స్పేసింగ్ ఎంత పెట్టారు, ఏమేమి వెరైటీలు వచ్చినాయి కొంచెం వివరంగా చెప్తారా? 13 ఎకరాలు సార్. అది స్పేసింగ్ 24x24 పెట్టాము. ఎకరాకి 100 మొక్కలు పడినాయి. 13 ఎకరాల్లో దాదాపు 1000 మొక్కల దాకా మనం పెట్టాము. దీంట్లో దూబ్దల్ వెరైటీ తీసుకోవాలని తీసుకున్నాము. మిక్స్ వచ్చినాయి, ఒక 4 రకాలు మిక్స్ వచ్చినాయి. దూబ్దల్ వెరైటీ ఒకటి, మళ్ళీ బహుడల్ వెరైటీ, అల్లనేరేడు ఒకటి, నాటి రకం, ఈ 4 మిక్స్ వచ్చినాయి. దీంట్లో దూబ్దల్ వెరైటీ కొంచెం ఒక 40% వరకు ఉన్నాయి. 40% వరకు అయితే దూబ్దాలు వచ్చినాయి. మిగతా అయితే కనుక బహుడోలి, నాటు, అలాగే అల్లనేరేడు. సార్, ఇప్పుడు ఈ దూబ్దాల్ అనేది కొత్తగా వింటున్నాము. అయితే ఈ అల్లనేరేడు అలాగే బహుడోలి కూడా ఎప్పటి నుంచో ఉంది, మార్కెట్ కూడా ఉంది కదా, మీరు ఈ దూబ్దాల్ అనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? దాంట్లో ఖండ శాతం ఎక్కువ సార్. చిన్న ఇత్తనం చిన్నగా ఉంటది, టేస్టీగా ఉంటుంది, స్వీట్ ఉంది సార్. అందుకని చెప్పేసి ఇదే సెలెక్ట్ చేసుకున్నాం. మిగతా కొంచెం స్వీట్ తక్కువ ఉంటది, దాని లోపల ఇత్తనం ఎక్కువ ఉంటుంది సార్. దాంట్లో అనుకోకుండా మిక్స్ వచ్చినాయి, మనం దాన్ని ఏం చేయలేము, మొక్కలు అయిపోయినాయి కదా, పెరిగిపోయినాయి కాబట్టి మామూలుగా పెంచుకుంటున్నారు, అవి మార్కెట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మార్కెట్ చేసుకోవడానికి రైతులు తీసుకెళ్తారు కదా బయట, వాళ్ళు అసలు దేనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు? దూబ్దల్ వెరైటీకి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే వాళ్ళు బయట తీసుకెళ్ళి అమ్ముకున్నప్పుడు వినియోగదారులు కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అవే కావాలని అడుగుతున్నారు, అవి ఉన్నాయా అని అడుగుతున్నారు. సార్, ఇప్పుడు మరి సాగు పరంగా చూసుకుంటే వాటికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే దిగుబడి పరంగా కానీ? దిగుబడి దూబ్దల్ వెరైటీ దిగుబడి వస్తుంది సార్, వాటిలో కూడా దిగుబడి వస్తుంది. అంటే వీటిలో సైజు మీద క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. దీని మీద ఎక్కువ మనకి ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది దూబ్దల్ వెరైటీ. అంటే సైజ్ పెద్దగా ఉంటుంది, మామూలు మిగతా కూడా అంతే వస్తాయి, సైజ్ తక్కువ ఉండడం వల్ల ఈల్డ్ తక్కువ. అది 30 నుంచి 35 కాయలు 40 కాయలు లోపు ఉంటాయి కేజీకి, అది 60-70 అట్లా. దూబ్దల్ అయితే 30-35 రూపాయలు, వేరే అయితే కనుక 60-70 వస్తాయి. అంటే కాయ సైజ్ చిన్న. సార్, మరి కాయ షేప్ పరంగా చూసుకుంటే ఏది లైక్ చేస్తారు జనాలు? దూబ్దల్కే షేప్ బాగుంటుంది సార్, పొడవు ఉంటుంది, కండ బాగుంటుంది సార్, అంటే చూసే లుక్ ఉంటుంది బాగా. సార్, మరి మామూలుగా ఇప్పుడు మొక్క నాటిన దగ్గర నుంచి ఇప్పుడు దిగుబడి వచ్చేంత వరకు ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది అంటారు కదా, మొక్క మొదట ఎప్పుడు నాటారు, నాటిన దగ్గర నుంచి మేనేజ్మెంట్ ఏం చేశారు? జూన్లో నాటాము సార్, 5 years బ్యాక్ జూన్లో నాటాము. జూన్ నుంచి జూన్కి 1 year, 3 yearsకి వచ్చేసింది, పంట వచ్చింది. అంటే 2 years కంప్లీట్ అయ్యి 3 years పడిన తర్వాత లైట్గా స్టార్ట్ అయింది. థర్డ్ ఇయర్లో కొంచెం కాసింది, 4th yearలో బాగా కాసింది, 5th year ఇప్పుడు చాలా బాగా కాసింది. కంప్లీట్ గా ఫుల్ మూడో కాపు అంటే మొదటి 2 సంవత్సరాలు కాపేం రాలేదు, తక్కువ. సార్, మొక్క నాటిన దగ్గర నుంచి మామూలు మొదటి దిగుబడి స్టార్ట్ అయ్యేంత వరకు మేనేజ్మెంట్ కానీ, ఎరువులు కానీ, లేకపోతే పెస్ట్ మేనేజ్మెంట్ కానీ ఎట్లా? స్టార్టింగ్ లో మొక్కలు మేము తీసుకున్నప్పుడు డెప్త్ తీసాము, ఒక 2 feet వరకు డెప్త్ తీసాం, బాగా జేసీ పెట్టి డెప్త్ తీసాము. దాంట్లోకి ఇంకా కోల్డెరు ప్యాడెరు అంతా మిక్స్ చేసి డిఎఫ్ అంతా మిక్స్ చేసి పెట్టాము. అట్లా అది ఏర్లు బాగా పాగినాయి, అంటే డెప్త్ తీసిన 2 feet తీసిన తర్వాత ఏర్లు బాగున్నాయి, గ్రోత్ బాగా వచ్చింది. 24x24 పెట్టాం, 100 మొక్కల వరకు పడతాయి. అది కరెక్ట్ గా. ఇంకా రైతు పెట్టుకుంటే 30 feet పెట్టుకుంటే కూడా ఇంకా బెటరే. ఇప్పుడు మీరు పెట్టింది 24 37 పెట్టుకుంటే అది గ్యాప్ ఎక్కువ వస్తుంది. ఒక 2 years తగ్గుతుంది ఈల్డింగ్, 1 year తగ్గుతుంది, తర్వాత కలిసిపోతుంది సార్. ఇప్పుడు మనం పెట్టాం కదా 24, అసలు పోయేదానికి రాదు, అదే కలిసిపోయినాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా కలిసిపోతాయి. ఇంకా పైన కట్ చేసుకోవచ్చు, మేము చేసుకోలేదు, నెక్స్ట్ ఇయర్ చేద్దాం. పైన కట్ చేయాలని, పైన కట్ చేసిన హైట్ తగ్గుతుంది కానీ వెడల్పు అయితే సేమ్ వెడల్పు ఉంటుంది, ఇంకా మిగతాదంతా కూడా కవర్ అయిపోతుంది. సార్, ఇప్పుడు మొత్తం కూడా కాయలు కింద నుంచి వస్తాయి అంతే, ప్రూనింగ్ ఏం చేయరు, కింద మొత్తం పైన. నారాయణ స్వామి గారు, ఇప్పుడు మరి మీరు ఒక 5 మొత్తం 3వ కాపు తీసుకుంటున్నారు కదా, అసలు కాపుకి మధ్యలో మేనేజ్మెంట్ కానీ, లేకపోతే దీనికి ఏమైనా తెగుళ్ళు, పురుగులు, లేకపోతే కాయ ఇప్పుడు పండే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్రూట్స్ లో, అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే వస్తాయి సార్, మనం పురుగు మందు కొట్టుకోవాలా,
తెగుళ్ళకి ఏం పెద్ద తెగుళ్ళు ఉండు. దోమ నాకుతా దోమకి పురుగుకి కొట్టుకోవాలి సార్. ఎక్కువ న్యూట్రియన్స్ వాడుకోవాలా, అంటే సైజ్ కోసం క్వాలిటీ కోసం మైక్రో న్యూట్రియన్స్ వాడుకోవాలా. ఇంకా వేరే దీనికి ఏం పెద్ద స్ప్రేయింగ్స్ ఏం లేదు. మనం స్ప్రేయింగ్ చేస్తే కూడా నవంబర్లో ఒకసారి స్ప్రేయింగ్ చేసి పెట్టుకుంటాం సార్. ఫిబ్రవరి నుంచి దీన్ని కొంచెం 3-4 స్ప్రేయింగ్ చేస్తాం. దీంట్లో ప్రత్యేకంగా ఇదే కావాలనేది ఏం లేదు. మామూలుగా మనం వేసి అన్నిటికీ వేసే మొక్కలకి వేస్తాం, దీనికి అంతే వేస్తాం. వేరే స్పెషల్ గా చేసేది ఏం లేదు. మామూలు ఎరువుల మేనేజ్మెంట్ అండి మామూలుగా ఇప్పుడు కాపు వచ్చే టైంలో మాత్రమే మేనేజ్మెంట్ ఉంటుందా లేకపోతే సంవత్సరం మధ్యలో ఏముండదు సార్. మధ్యలో ఏం మనం పెట్టే పని లేదు. ఒకసారి ఎత్తాము, మళ్ళీ కాపు పెట్టిన తర్వాత మన కాపుకి ఇంకా ఈల్డింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు పెట్టుకుంటాం. పోత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈల్డింగ్? ఫిబ్రవరిలో సార్. ఫిబ్రవరిలో మొదటి పోత రావడం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచే దీనికి మేనేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కాపు పూర్తిగా ఎప్పుడు అయిపోతుంది? ఇప్పుడు ఇది జూలై ఆఖరికి అయిపోతుంది సార్. అంటే 2 నెలల పాటు ఉంటుంది. అంటే 1.5 మంత్ ఉంటుంది మధ్యలో. తక్కువ వస్తుంది. అప్పుడు జూన్ దాటితే తక్కువ వస్తుంది. జూలై 15కి 20కి అంత అయిపోతుంది సార్. మొత్తం 1.5 మంత్ అయితే కంప్లీట్ గా క్రాప్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మొత్తం మీ దగ్గర 4 వెరైటీలు ఉన్నాయి కదా, 4 వెరైటీలు కాప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈల్డింగ్ ఎంత వస్తుంది కొంచెం వివరంగా చెప్తారా? డిఫరెంట్ దీంట్లో 4 వెరైటీలు ఉన్నాయి కదా సార్. స్టార్టింగ్ లోనేమో కొంచెం నాటు వెరైటీలు కొంచెం ముందు స్టార్ట్ అవుతాయి. దీంట్లో బహుడోలీలు ఇదే అల్లనేరేడు ఉంది కదా, అది కొంచెం ముందు వస్తుంది. అది కొన్ని మొక్కలు ఉన్నాయి, అవుట్లో వస్తుంది. నాటు వెరైటీ వస్తుంది. దీంట్లో దూబ్దాల్లో మాత్రం కొంచెం లేట్గా వస్తుంది. దూబ్దాలే లేట్గా వస్తుంది. పోత కూడా లేట్గా వస్తుంది. ఎన్ని రోజులు డిఫరెన్స్ వస్తుంది? ఒక వారం, అంటే 1 వీక్ 10 days లోపు. 1 వీక్ 10 days మాత్రమే అటుకి డిఫరెన్స్ వస్తుంది. దీంట్లో మొక్కలు అన్ని కలిసి ఉన్నాయి కదా సార్. అప్పుడే ఒక దాంట్లో వచ్చింటే ఒక దాంట్లో వచ్చిండు. ఈ రోజు దీంట్లో ఫ్లోరింగ్ వచ్చింటది. ఒక 1 వీక్ అయిన తర్వాత చూస్తే దీంట్లో స్టార్ట్ అయ్యింటది. అట్లా స్టార్ట్ అయినాయి. అయితే మొత్తం పంట అంత ఇప్పుడు మొత్తం 13 ఎకరాలు కూడా ఒకేసారి ఇల్లు స్టార్ట్ అయినాయి. ఒకేసారి స్టార్ట్ వచ్చి కొన్ని రాకపోవడం అట్లా ఏం లేదు సార్. మొత్తం వచ్చినాయి. ఇప్పుడైతే 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, మొత్తం అసలు దిగుబడి వచ్చేప్పటికి ఎంత ఖర్చు వస్తుందండి? సరే, మనం స్టార్టింగ్ నుంచి మనం ఎండింగ్ వరకు కాపు స్టార్ట్కి 1 lakh అవుతుంది. 1 lakh ఎకరాకి 1 lakh రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. మొక్కల అంటే మన దీనికే ఏమి పెద్దగా పెట్టాం కదా, మనము ఓన్లీ సేద్యాలు చేసుకుంటాం స్టార్టింగ్ లో. అదేం పెద్దగా ఇది కాదు, ఖర్చు కాదు. 1 lakh వరకు వస్తుంది. తర్వాత ఫస్ట్ సంవత్సరం 1 lakh మనకు వస్తుంది, రిటర్న్ వస్తుంది. 4వ సంవత్సరం మన రిటర్న్ వస్తుంది. ఇది వచ్చిన దిగుబడి మీద. సార్, ఇప్పుడు మరి ఫస్ట్ చిన్న మొక్కలు ఉంటాయి కదా, మొక్క పెరిగేంత వరకు ఏమైనా మనం అంతర పంటకి వేసుకోవచ్చు కానీ దీనికి కొంచెం గ్రోత్ తగ్గుతుంది సార్. నేను రైతులతో అనేది ఏమంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు, దీని మీద చేయాలి. మనము ఇంటర్ క్రాప్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే దీనికి తగ్గుతుంది. దాన్ని వరకు మనం సేద్యాలు చేసుకుంటుంటాం కాబట్టి మెయింటెనెన్స్ ఉండదు. పెట్టుకుంటారు, చాలా మంది పెట్టుకోవచ్చు, కొంచెం పొలాలు తక్కువ వాళ్ళు పెట్టుకుంటారు. కాకపోతే నేను అన్న ఏమంటే కరెక్ట్ కాదు అంటాను నేను. యావరేజ్ చూసుకుంటే ఒక ఎకరానికి వచ్చేసి ఏ వెరైటీ అన్నా ఉండండి, యావరేజ్ దిగుబడి కనుక తీసుకుంటే ఎంత ఆదాయం రావచ్చు రైతుకి? ఒక 2 నుంచి 3 lakhs వస్తుంది సార్ ఎకరాకి. మొత్తం ఏ వెరైటీ అన్నా 2 నుంచి 3 lakhs. కేజీ లెక్క అమ్ముతారండి లేకపోతే ఎట్లా? లేదు సార్, మేము ఇట్లా పంట ఇచ్చేసాం, కాంట్రాక్ట్ అమ్మేస్తారు. మామూలుగా కాంట్రాక్ట్ కింద అని చెప్పేసి మాట్లాడుకుని వాళ్ళే కోసుకెళ్తారు. మీతో ఏం సంబంధం? మేము కూలీలు కూడా మేము పెట్టాం, వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. డిసెంబర్ లో మేము ఫిబ్రవరి అట్లా ఇచ్చేస్తాం సార్. డిసెంబర్ లో ఒకసారి మేము కొంచెం మెయింటైన్ చేసుకుని ఫిబ్రవరిలో మేము ఇస్తాము. వాళ్ళు జూలై వరకు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మీరు ఫిబ్రవరిలో పోత స్టార్ట్ అయ్యింది కదా, అప్పుడే వాళ్ళకి ఇచ్చేస్తారు కదా, అప్పటి నుంచి మేనేజ్మెంట్ మీరేం చేయాలి? మాకేం సంబంధం లేదు, కొన్ని వాళ్ళు తీసుకుంటారు. అండ్ మే వరకు వాళ్ళ దగ్గర ఉంటుంది. మళ్ళీ మే నుంచి మళ్ళీ జూలై వరకు వాళ్ళతో ఉంటుంది. జూలై వరకు ఉంటుంది. జూలై తర్వాత నుంచి మళ్ళీ మీ దగ్గర వస్తుంది కదా, మీరేం మేనేజ్మెంట్ చేయాలి అసలు? మధ్యలో ఇంకేం వర్షాలు పడుతుంటాయి కదా సార్, ఏం చేయము. ఇంకా ఏం చేయము. మళ్ళీ నవంబర్ లోనే స్టార్ట్ చేస్తాం. ఆ 6 నెలలు మేము ఏం చేయము. డిసెంబర్ మాత్రమే కొంత మేనేజ్మెంట్ చేసి వాళ్ళకి అప్పుడు చెప్పేస్తారు. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం ఇచ్చారు కదా, ఎంత రేట్ మీద ఇచ్చారు? అంటే ఒక 1.5 lakh అనుకోండి సార్. మూడో పంట కదా, 1.5 lakh అట్లా ఇచ్చాము. 18.5 లక్షలు ఇచ్చాము. మొత్తం 18.5 లక్షలకి 13 ఎకరాలు కలిపి ఇచ్చాము. అంటే 2-3 లక్షలు కూడా వస్తుంది అంటున్నారు. దిగుబడి పెరిగిన తర్వాత 3 లక్షలు గ్యారెంటీ వస్తుంది. 3 లక్షలు అయితే నెక్స్ట్ కాప్ నుంచి వస్తుంది. అంటే కాపుకి చెట్టు పెరుగుతుంటది కదా, దిగుబడి కూడా పెరుగుతుంటుందా లేకపోతే? దిగుబడి పెరుగుతుంది సార్. కొంత ఏజ్ వచ్చిన తర్వాత కాన్స్టెంట్ గా వస్తుంది? లేదు, దిగుబడి పెరుగుతుంది. ఒక 7 years నుంచి బాగా పెరుగుతుంది, 12 years వరకు బాగా పెరుగుతుంది, బాగుంటుంది. మొక్క నాటిన దగ్గర నుంచి దిగుబడి మొత్తం అసలు ఎండ్ వరకు ఎన్ని సంవత్సరాలు తీసుకోవచ్చు కాపు మనం? మనకి వాళ్ళు చెప్పింది 40 years వస్తుందని చెప్పారు సార్. 40 years ఏమో వస్తుంది. వాళ్ళు చెప్పడం 50 years అంటారు కానీ 40 years నేను అనుకుంటున్నాను. చెట్లు కూడా పెద్ద చెట్లు అవుతాయి. మనం టాప్ కొట్టుకుంటే ఈ వెడల్పు వేటికి వస్తుంది కాబట్టి ఈల్డింగ్ వస్తుంది బాగా. ఒకసారి ఇప్పుడు వరకు మీకు ఏదైనా పురుగు కానీ తెగులు కానీ ఏమైనా అనుభవం ఉంది దీంట్లో పురుగు మందులు తెగులు అంతకుముందు నేను హార్టికల్చర్ చేసాను. దానిమ్మ, బొప్పాయి, అరటి ఇవన్నీ చేసేవాళ్ళమే కదా, మాకు దీంట్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి. తెగులు అటాక్ అవ్వటం అలాంటి తెగుళ్ళు ఏమో పెద్దగా ఉండదు సార్ దీంట్లో. తెగుళ్ళు ఓన్లీ పురుగు పడుతుంది, దోమ పడుతుంది. ఇంకా మనం చూసుకొని న్యూట్రియన్స్ కొట్టుకోవాలి, మైక్రో న్యూట్రియన్స్ కొట్టుకోవాలంతే. సార్, ఇప్పుడు మొత్తం ఈ సంవత్సరం అయితే కనుక 1 ఎకరం మీద 1.5 లక్షకి ఇచ్చారు కదా, మెయింటెనెన్స్ కి ఎంత ఖర్చు వచ్చి ఉంటుంది మీకు సంవత్సరానికి? ప్రతి సంవత్సరం 3 లక్షలు వచ్చింది సార్.
ఇది 13 అంతటి ఎకరాలు కలిసి. మొత్తం 13 ఎకరాలు కలిపి 3 లక్షలు వచ్చింది. అది కూడా నవంబర్ డిసెంబర్ జనవరిలో మేనేజ్మెంట్ కి సంబంధించి దానికోసం ఇంకేముండదు. ఏముండదు. ఇప్పుడు వరకు అయితే మీరు ప్రూనింగ్ కూడా చేయలేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ప్రూనింగ్ చేస్తారు. ప్రూనింగ్ అంటే పైన టాప్ కొట్టుకుంటారు సార్, అంతే. ఎందుకు కట్ చేయాలి సార్ టాప్? అంటే పైకి పోకుండా కొట్టుకోవాలి సార్, పైకి పోకూడదు. ఓకే. ఇప్పుడు కిందే కాస్తుంది కదా, పైకి కొట్టుకుంటే మనకి కిందే కాస్తుంది, ఇంకా వేడల్పు వచ్చేసి కిందే కాస్తుంది బాగా. ఓకే. ఇది నేరేడు ఏమంటే పైకి పోనీ కూడా సార్, మనం ఏం చెప్పండి 10 feet లోపు ఉండాలి. పైకి వెళ్ళిన కొమ్మల నుంచి కూడా కాపు రాదా? వస్తుంది, తక్కువ ఉంటుంది సార్, తక్కువ ఉంటుంది అయినా మనకు దక్కదు. అది పైకి పోతుంది, పైకి పోయినట్టల్లా మనకి అది తగ్గుతుంది సార్. ఏది మనకి పంట కూడా తగ్గుతుంది, పైది ఉపయోగం లేదు, మనకి ఏం దక్కదు అది. ఓకే. నారాయణ స్వామి గారు, ఇప్పుడు మీ దగ్గర మొత్తం 4 వెరైటీలు ఉన్నాయన్నారు కదా నేరేడులో. ఆ వెరైటీల్లో డిఫరెంట్ సైజులు కానీ లేకపోతే అసలు అట్లా లక్షణాలు ఏంటి కొంచెం వివరంగా చూపించండి. ఓకే సార్. ఓకే. ఇది నాటి వెరైటీ సార్. ఇది ఓకే. ఇది నాటి, ఇది బహుడోలి. ఇది బహుడోలి. ఈ బహుడోలికి బాగా గుర్తులు ఎక్కువ వచ్చినాయి. అవును. ఓకే. సైజ్ చిన్నగా ఉంది. ఇది ధూప్దార్ సార్. ఇది చూడండి సార్, డిఫరెన్స్ అప్పుడు తెలిసిపోతుంది. మొత్తం ఈ 3 కాయల సైజ్ ఒక్క కాయ ఉంది. దీంట్లో పచ్చి సార్, ఇవి వెరైటీ వస్తాయి. ఓకే. ఇంకా మెచ్యూర్ కాలేదు. ఇవి. ఓకే. కాయ చూసుకుంటే కనుక 3 కాయలు. ఇప్పుడు ఈ బహుడోలి కనుక చూసుకుంటే 3 కాయల సైజు ఒక కాయ ఉంది సార్. అవును. టేస్ట్ పరంగా చూసుకున్నా గుజ్జు కానీ గింజ కానీ అసలు ఏం డిఫరెన్స్ వస్తుంది అన్నారు? అంటే ఇది కొంచెం పులుపు వస్తుంది. షుగర్ వాళ్ళు కావాలని అడుగుతారు సార్. ఇది ఏది షుగర్, ఇది ఎక్కువ, దీంట్లో పులుపు ఎక్కువ ఉంటుంది. ఇది అన్ని రకాలకి ఇది మంచి సార్. ఓకే. పులుపు ఉంది కొంచెం, అది తినాడు సార్. చాలా కండు ఉంటుంది సార్, స్వీట్నెస్ ఉంటుంది. ఇప్పుడు బయట మీరు తోటకి ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు? కంపల్సరీ సార్, తెలుస్తుంది. ఇంకోటి అల్లనేరేడు ఉందన్నారు కదా సార్. అల్లనేరేడులోనే మిక్స్ ఉంటుంది సార్, దీంట్లోనే నాటి దాంట్లోనే వస్తాయి. అల్లనేరేడు నాట్లాగానే ఉంటాయి. ఓకే. ఇప్పుడు పురుగులు కానీ లేకపోతే దోమ కానీ ఏటికైనా ఒకేలా ఉంటుంది అంత? ఓకే సార్. చెట్టును చూస్తే కూడా ఏది వెరైటీ డిఫరెన్స్ తెలుస్తుంది? తెలుసు సార్. అంటే చాలా మంది, నేను కూడా ఒక్కోసారి కనిపెట్టలేను, కాయ వచ్చేప్పుడే కనిపెట్టగలుగుతాం. మామూలు చెట్టు అయితే మొత్తం ఒకే మాదిరిగా ఉంటుంది. ఓకే సార్. మనం వీడియో చూస్తున్నటువంటి రైతులకి మీరు 5 సంవత్సరాల నుంచి 4 రకాల వెరైటీలు సాగు చూశారు కదా. మీరు ఒకటే వేయాలనుకున్నప్పటికీ 4 అనుకోకుండా వచ్చినాయి. 4 అనుభవం మీకు ఉంది కాబట్టి వీడియో చూస్తున్నటువంటి మన రైతులకి ఏం చెప్తారు? ఏ వెరైటీ? ధూప్దాల్ వెరైటీ మంచి సార్. ధూప్దాల్ వెరైటీ బాగుంటది. దాంట్లోనే ఈ 2 రకాలు ఉంటాయి కదా, దీంట్లో ఏరుకోరి ఆవిడ ఇది తీసుకుంటే ఇది అప్పుడే ఇది తెలిసిపోతుంది సార్. ఓకే. ఇవన్నీ ఇవే ఉంటే రైతుకి సేవ్ ప్లస్ వేరే టెన్షన్ లేకుండా ఒకే పంట మీద చేసుకుంటారు సార్. ఇది అంటే మార్కెట్ కూడా ఎక్కువ సార్. ఇది మార్కెట్ లో కూడా రేట్ ఎక్కువ ఉంటుంది. 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది సార్. 100-120 పోతుంది. అంటే అవి 40, 50, 60, 70 అట్లా పోయినా మార్కెట్ బట్టి ఇది 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ పోతాయి. ఈల్డింగ్ కూడా ఎక్కువ ఇదే. ఓకే. అవును. సైజ్ ఎక్కువ అంటే కాయల పరంగా ఎక్కువ ఒకే కాయలు వస్తాయి కానీ సైజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి. అదే మీరు అన్నట్టు 3 కాయలతో ఇది ఒక్క సమానం కదా. అవును, అందుకని ఎక్కువ వీళ్ళు వస్తుంటారు. ఓకే. ఇప్పుడైతే మనతో సురేంద్ర గారు కూడా ఉన్నారు. ఈయన ఏంటంటే ఇందులో ఉన్నటువంటి మొక్కల నుంచి సయాన్ని తీసుకుని అయితే కనుక మొక్కలు అయితే డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ వెరైటీ లక్షణాలు అది బాగుంటుందో ఈ మొక్కలు ఇంకా డెవలప్ చేసి రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మొక్కలు కూడా డెవలప్ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ మొక్కల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. సురేంద్ర గారు నమస్తే అండి. నమస్కారం రామకృష్ణ గారు. సార్, మనం గతంలో కూడా నేరేడు వెరైటీలు వీడియోలు చేసాము. ఇప్పుడు నారాయణ స్వామి గారు ధూప్దాల్ అనేటువంటి వెరైటీ చాలా బాగుందని చెప్తున్నారు. మీరు కూడా గతంలో పంట చూశారు కదా, మిగతా వేరే వెరైటీలు కూడా చూసుంటారు. మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి వెరైటీ అండి. మనం కరెక్ట్ గా 2 సంవత్సరాల క్రితం మనం జీకేవీకి అలహంకి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ధూప్దాల్ని చూడటం, అది బాగా నచ్చటం, అట్లాగే అక్కడ అధికారులు కూడా దాన్ని సిఫారసు చేయడం మనం చూసాం. అదే తర్వాత మనకి వాళ్ళని ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళ ధూప్దాల మొక్కలు అప్పుడు మనకి ఇవ్వకపోవటం, తర్వాత నారాయణ స్వామి గారితో మనకి పరిచయం ఏర్పడటం, వారి ద్వారా మనకి వారి దగ్గర ఈ మొక్కలు ఉన్నాయని తెలిసి మనం వచ్చి విజిట్ చేయటం. దీన్ని చాలా అద్భుతమైన వెరైటీ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇది కాయ సైజు వచ్చేసి 25 గ్రాములు, అంటే పైనే 25 గ్రామ్ ప్లస్ అట్లా ఆ మోడల్లో ఉన్నాయి. తర్వాత ఇందులో గింజ కూడా వచ్చి 25% కంటే ఎక్కువ లేదు. చాలా సన్న పొడుగు గింజ, తీగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక 20 కాయలు తిన్నాను. 21 తిన్నా కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈల్డింగ్ కూడా చాలా బాగుంది. దాంతో నారాయణ స్వామి గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇందులో బాగా కాసే చెట్లకి అంటే వారు చెప్పింది ఏంటంటే వారు తెచ్చిన 1000 చెట్లలో కేవలం 40% మాత్రమే ధూప్దాలు రావడం జరిగింది. వారు కోరుకున్నవి మొత్తం రాలేదు. అందుకని మనం ఏం చేసామంటే ఈ 40%లో కూడా అద్భుతంగా ఇల్లు ఇచ్చే చెట్లకి మనం మార్కింగ్ చేసి వాటి నుంచి సాయాన్ని తీసుకుని
మేము నారాయణ స్వామి గారికి కలిసి ముందుకెళ్ళడానికి నిర్ణయించుకుని ఆ సాయంతోనే మనం గ్రాఫ్టింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడు రెడీ అవుతాయండి మొక్కలు? మనం ఈ మొక్కలు మనం నవంబర్ నాటికి ఇవ్వగలుగుతాము, ఎందుకంటే ఇప్పుడు క్రాప్ ఉంది కనుక ఇప్పుడు సాయం తీయలేము. సో మనం ఇది వచ్చే ఈ నెలాఖరికల్లా ఎక్కువ బాగా క్రాప్ అయిపోతుంది, వచ్చే నెలాఖరికల్లా అసలు 100% అయిపోతుంది. ఓకే, నారాయణ స్వామి గారు అయితే కనుక ఇది నాటుకున్నప్పుడు జూన్లో ఎప్పుడు నాటే ఉన్నారు, మరి రైతులు ఎప్పుడు నాటుకోవచ్చు? మళ్ళీ నెక్స్ట్ జూన్కి, అంటే జనవరిలో మనం ఎట్లాగ ఇవ్వలేం కదా, మళ్ళీ జూన్ నాటికి నాటుకోవచ్చు. సో ఆల్రెడీ ఏంటంటే మనం దూపుతాలు కూడా కొన్నిటిని మనం బెంగళూరు నుంచి ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. ఈ లోపు ఎవరైనా కావాల్సినప్పుడు అవి వాడుకోవచ్చు. అవి కూడా మనం అక్కడికి వెళ్ళి మనం సాయం తీసుకు చేయడం జరిగింది. ఈ లోపు నారాయణ సంగతితో కూడా కలిసి మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ తోట నుంచి తీసిన కొమ్మలు వచ్చేసరికి మనం మళ్ళీ నెక్స్ట్ జూన్ నాటికి మనం ఇవ్వగలుగుతాం. ఓకే సార్, అయితే 24 అడుగులు 24 అడుగులు పెట్టుకున్నారు, అయితే బాగా ఒత్త అవుతుందని చెప్తున్నారు. 30 అడుగులు పెట్టుకుంటే బెటర్ అంటున్నారు. అవును, 30 అడుగులు పెట్టుకుంటే మనకేంటంటే స్పేసింగ్ ఉంటుంది తిరగటానికి, మందులు కొట్టుకోవడానికి. ఎందుకంటే దీనికి సకింగ్ పెస్ట్ మనకు పోతా పింద దశలు ఉంటుంది కనుక ఆ సకింగ్ పెస్ట్ కనుక మందులు కొట్టకపోతే కాయల మీద గగ్గుగా వచ్చి అనీవెన్గా ఉండి అటు అందం పోతుంది. అందుకని 1-2 సార్లు తప్పనిసరిగా మనం ఆ సకింగ్ పెస్ట్కి సంబంధించిన స్ప్రేయింగ్లు ఇవ్వాలి. మరి తిరగాలంటే అంత స్పేసింగ్ ఉండాలి. సో 30 అడుగులు అనేది మ్యాండేటరీగా ఉండాలనేది ఈ తోటను బట్టి ఈ క్లైమేట్కి ఇది అవసరం. సార్ మొత్తం ఇప్పుడు ఇది 3వ కాపు కదా, ఎన్ని టన్నుల దిగుబడి వస్తుందండి సంవత్సరానికి? మొదట తక్కువ వచ్చిందన్నారు, అసలు ఈ ప్రతి సంవత్సరం ఎంత దిగుబడులు వచ్చినాయి? ఒక 8 నుంచి 10 టన్నులు వస్తుంది సార్ ఎకరాకి. ఎకరానికి 8 నుంచి 10 టన్నులు వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే కాపు మీద ఉంది, ఇంకా సగం కూడా అవ్వలేదు. 3 డేస్ అవుతుంది కటింగ్ స్టార్ట్ చేసి. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే వాళ్ళకి మనము బల్క్ గా ఇచ్చాం కదా, ఒక చెట్టుకి ఎంత దిగుబడి రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఒక 100 కేజీలు, యావరేజ్గా 100 కేజీలు, ఒక్కో చెట్టుకి 100 కేజీల వరకు వస్తుంది అనుకుంటున్నారు. అనుమానం లేదు. సురేంద్ర గారు, మనం గతంలో ఒక 2 వెరైటీలు కూడా వీడియో చేసాం కదా, వాటితో కంపేర్ చేసినప్పుడు దీనికి ఏం చెప్తారు? AJ85 ఇది 2 సిమిలర్ గా ఉంటాయి. అందులో కూడా గింజ తక్కువ, పల్ప్ ఎక్కువ. ఇది కూడా అంతే, కాకపోతే ఇది టేస్ట్ పరంగా చూసినప్పుడు ఇది డిఫరెంట్ టేస్ట్. అది కూడా తీపి, ఇది తీపి, 2 తీపిగానే ఉంటాయి, మళ్ళీ మళ్ళీ తినాలనిపించే తీపి. కానీ ఏంటంటే దీని లుక్ బాగుంది. తర్వాత ఏంటంటే ఈ మనకి 20 కాయలు తిన్నా 30 కాయలు తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది. అదే బహడోలి కాయలు ఉన్నాయి చూసారా, ఒక 6-7 కాయలు తినగానే నోరు పులిసిపోవటం, మంచినీళ్ళు తాగుతుంటే కూడా పళ్ళన్నీ తీపులు రావటం, అయినా జరిగే రకం బహడోలికి ఉంటుంది. ఇప్పుడు ఎల్లనేరేడు కానీ నాటు కానీ వాటికున్న టేస్ట్ ఇవన్నీ హైబ్రిడ్ అంటుంటారు కదా, అంటే వాస్తవంగా ఇవేమి ఇండియాలో జరిగే ఇవి కూడా హైబ్రిడ్ కాదండి, ఇవన్నీ సెలక్షన్స్ మాత్రమే. దూపుదాలు అనేది అరబావి పక్కన ఉన్నటువంటి ఒక చిన్న కేవీకే నుంచి వాళ్ళు ఐడెంటిఫై చేసి డెవలప్ చేసింది సెలక్షన్స్ ఇవి. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఐడెంటిఫై చేసి నేచర్ లో ఎవల్యూషన్ లో భాగంగా మనకు వచ్చినాయి. అంటే వైల్డ్ పాలినేషన్ లో హానీబీస్ కావచ్చు, ఇంకా రకరకాలుగా ఏరి ద్వారా కావచ్చు జరిగినప్పుడు అక్కడ మంచి క్యారెక్టర్ ఉందని వాళ్ళు ఐడెంటిఫై చేసి సెలక్షన్స్ ఇవన్నీ. AJ85 అయినా సెలక్షనే, బహడోలి అయినా సెలక్షనే, కొంకణ బహడోలి మహారాష్ట్ర వాళ్ళ సెలక్షన్, AJ85 అరబాయి వాళ్ళ సెలక్షన్, అట్లా అంతే. చివరిగా చాలా పండ్ల తోటలు వేస్తుంటారు, ఈ నేరేడుకు సంబంధించి మీరు ఏం చెప్తారు? నేరేడు ఖచ్చితంగా ఏంటంటే స్థిరాదాయంతో కూడిన వ్యవసాయం, పీస్ ఆఫ్ మైండ్తో వ్యవసాయం చేసుకోవాలనుకున్న రైతు. ఒక పక్కనే కలుపు సమస్య, తర్వాత డ్రాట్ సమస్య, రకరకాల సమస్యలు ఉన్నప్పుడు రైతు ఖచ్చితంగా ఇటుకి వెళ్ళడం ద్వారా మీరు ఇవాళైతే 100-120 రూపాయలు మార్కెట్ నడుస్తుంది, రైతు మాత్రం మైండ్లో ఒక 50 రూపాయలు ఒక ధర నిర్ణయించుకుని, ఎంతకంటే ఎక్కువ వస్తే మీరే తీసుకుంటారు, తక్కువ వచ్చినా మీరే తీసుకుంటారు కనుక 100 కేజీలు 5వ సంవత్సరానికి 100 కేజీలు 50 రూపాయల కాడికి 5,000 రూపాయలు ఆదాయం ఒక చెట్టుకి వేసుకుని, ఎకరానికి ఒక 50 చెట్లు వేసుకున్నట్టయితే ఓ 2.5 లక్షల రూపాయలకి ఎటువంటి భిన్నం ఉండదు. ఆ తర్వాత ఎట్లాగో మనం కోసినట్టయితేనేమో మనకు మార్కెట్లో ఎక్కువ ప్రైసే వస్తుంది, గుత్తకి ఇచ్చినట్టయితేనేమో ఆ పెస్ట్ మేనేజ్మెంట్ అతనే తీసుకుంటాడు కనుక మనం ఒక 2 లక్షల రూపాయలు అయితే నికర ఆదాయంగా మనం లెక్కేసుకోవచ్చు. అంటే సార్ మొత్తం ఏంటి మేనేజ్మెంట్ ఏం చేయకోకుండా డైరెక్ట్ ఇచ్చేసారు కాబట్టి 1.5 లక్ష వస్తున్నాయి, అంటే ఆయనకి ఇంకేం ఖర్చు లేదు కాబట్టి. అదే మొత్తం చివరి వరకు మనమే కాయలు కోసుకుని అమ్ముకుంటే ఎక్కువ రావడానికి అవకాశం. మైనస్ ప్లస్ అంటే సార్ దీంట్లోనా మనం అన్ని దక్కించుకోవాలి సార్. దీంట్లో 50% రాలిపోతాయి. మనం కూలీల ప్రాబ్లం నుంచి ఎంత తొందరగా ఎక్కువ మంది పెట్టుకొని చేసుకుంటే మనకే లాభం ఎక్కువ. మనం లేట్ చేసామనుకుంటే కింద పడిపోతాయి సార్. అది హార్వెస్టింగ్
కాసేది ఎక్కువ కాస్తుంది సార్, మనకు దక్కే తక్కువ ఉంటుంది. ఓకే, అంటే కొంత రాలిపోతాయి, పండిపోయి రాలుతాయి కదా. ఈ రోజు కోయల రేపటి వరకు ఓకే సార్, ఎల్లుండి అయితే ఇప్పుడు ఇది ఇవన్నీ కింద రాలేక అవకాశం ఉంటుంది. రాలిపోతాయి. ఇదేనా కాదు, ఏదైనా అంతే సార్. ఇప్పుడు మిగతా వెరైటీలు చూసుకుంటే కనుక ఇప్పుడు ఇది ఉంది అంత గుత్తికి చాలా కాయలు వస్తున్నాయి, కానీ ఇప్పుడు ఇవి కనుక చూసుకుంటే కనుక పలసగా ఉన్నాయి కాపు అనేది, మరి అప్పుడు ఈల్డ్ తగ్గదా? ఇది లేదు సార్, అది ఇంకా ఎక్కువ వస్తుంది సార్ ఈల్డ్. ఓకే, అది ఇంకా ఈల్డ్ ఇప్పుడు అది ఇంత కలిసి వచ్చినా కూడా ఈ 10 కాయల్లోనే వస్తుంది, అది ఆ ఈల్డ్ ఈ 10 కాయల్లోనే వస్తుంది. ఓకే, ఇది కనీసం 3-4 కాయలు, ఇది ఒక కాయ సమానం. 3 కాయలు అయితే ఒక కాయతో ఈక్వల్ ఖచ్చితంగా ఉంది. అంతే. కొన్ని కాయలు ఏమైనా బాగా బరువు వస్తే లావు వస్తే చెప్పలేం, కానీ 3 కాయలు అయితే మినిమం. అంటే రెండోది ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మార్కెట్ లో అండర్ సైజ్ కి ఇప్పుడు రేట్ రాదు, వెరీ క్లియర్ గుర్తుపెట్టుకోండి. మీరు దిగుబడి ఎంత అన్నారా అని, ఇప్పుడు ఈ చిన్న కాయలు ఉన్నాయి అనుకో, ప్రతి ఆళ్ళ చూపు దీని మీదకి వెళ్ళొద్దు, కానీ ప్రతి ఆళ్ళు కొనగా ఇప్పుడు ఇది కేజీ బజార్లో ఎంత అమ్ముతారు, పావు కిలో 100 అంటాడు. దీంట్లో 60% గింజ ఉంటుందా? అవును, ఏదండి గింజ 60 to 70 గింజ ఉంటుంది, అందులో పల్ప్ ఉండదు. అందులో పల్ప్ ఇందులో 70% పల్ప్ ఉంటుంది, అందులోనేమో 70% గింజ ఉంటుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇది కొనుక్కున్నాళ్ళు దీన్ని ఎంజాయ్ చేయగలుగుతారు, దాన్ని ఎంజాయ్ చేసేది ఏం లేదు. రెండోది అండర్ సైజ్ కి ఎప్పుడు కూడా మార్కెట్ వాల్యూ ఉండదు. జనరల్ గా కాయ సైజ్ చూసినప్పుడు కంటికి ఇంపుగా కనపడుతుంది. ఓకే, థ్యాంక్స్ అండి సురేంద్ర గారు, థ్యాంక్స్ అండి. నారాయణ స్వామి గారు, థ్యాంక్స్ అండి, నమస్తే. ఫ్రెండ్స్ చూశారు కదా, నారాయణ స్వామి గారు అయితే కనుక 5 సంవత్సరాల నుంచి నేరేడు అయితే సాగు చేయడం జరిగింది. మొత్తం అయితే కనుక ఇది 3వ కాపు అయితే కనుక రావడం జరిగింది. నాటిన తర్వాత 2 సంవత్సరాలు అయితే కనుక ఈల్డ్ ఏమి రాదు, 3వ సంవత్సరం అయితే కనుక మెల్లిగా కాపు అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. అయితే ఫిబ్రవరిలో పూత స్టార్ట్ అవుతుంది, మొత్తం జూలై వరకు కాపు ఈల్డింగ్ అయితే పూర్తి అయిపోవడం జరుగుతుంది. అయితే మిగతా వెరైటీతో మనకు పోల్చుకుంటే కనుక ఈ దూబ్దల్ అనేటువంటి వెరైటీ ఈల్డ్ ఎక్కువ వస్తుంది, కాయ సైజ్ వస్తుంది, స్వీట్ బాగుండటం వల్ల బయట మార్కెట్లో కూడా మంచి రేట్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇక మిగతా పండ్ల తోటలతో పోల్చుకుంటే నేరేడుకి మేనేజ్మెంట్ అనేది చాలా తక్కువ కాబట్టి ఏ రైతులైనా వేసుకోవచ్చు, చాలా తేలిగ్గా పండించుకునేటువంటి రకం అని చెప్తున్నారు. సొంతగా ఓన్గా చేసుకోగలిగితే కనుక 7వ సంవత్సరం నుంచి అయితే కనుక కనీసం 3 లక్షల వరకు అయితే కనుక ఆదాయం రావచ్చు. అయితే ఈయన మొత్తం కాంట్రాక్ట్కి ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు 5వ సంవత్సరం అంటే 3వ కాపుకి వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి 1.5 లక్షల వరకు అయితే కనుక తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం అయితే కనుక స్క్రీన్ మీద సురేంద్ర గారి నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆయన అయితే కనుక మొక్కలు అయితే దీంట్లో నుంచి సహాయం తీసుకుని మొక్కలు అయితే డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసినట్టు కనుక మీరు మొక్కలు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.